ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సహస్రకి బాగాలేదని ఊరుకున్నాను వదినా. బావతో పెళ్ళవటం నా కల అత్తయ్య. నా కల నెరవేరింది. ఈ దెబ్బలు ఈ నొప్పులు నాకు పెద్ద లెక్క కాదు. వసుదా, వెళ్ళి హారతి తీసుకురా. ఇద్దరు పేర్లు చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రండి. చెప్పు సహస్ర. సహస్ర చెప్పు. నేను మా బావతో వచ్చాను. మీ బావ కాదే, మీ ఆయన పేరు చెప్పు. నేను మా ఆయన విహారితో వచ్చాను. విహారీ, నీ భార్య పేరు చెప్పి లోపలికి పదండి. త్వరగా చెప్పు విహారీ. సహస్ర చూడు టక్కుని చెప్పేసింది. చెప్పు నాన్నా. బావా, ఇబ్బందిగా ఉంటే వదిలే, లోపలికి వెళ్ళిపోదాం. నీ పేరు చెప్పడానికి ఇబ్బందే ఉంటుందే. నువ్వు తాళి కట్టిన భార్య పేరే కదా చెప్పమన్నాము. చెప్పు విహారీ. మామూలుగా ఎన్నిసార్లు తన పేరు పెట్టి పిలిచావు? ఎలా చెప్తాడు విహారీ? భార్యగా భావిస్తుంది లక్ష్మిని. విహారీ మనసులో ఉన్నది కూడా లక్ష్మినే. నేను సహస్ర వచ్చా. కుడికాలు పెట్టి ఇంట్లోకి పదండి నాన్నా. ఎలాగైతేనే నా మనవడిచ్చిన మాట ప్రకారం నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు చావు బతుకుల వరకు వెళ్తేనే గాని విహారికి దాని మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి చేతులు రాలేదు. ఎలాగైతే ఏంటమ్మా, బావ నా మెళ్ళో తాళి కట్టాడు. నా డ్రీమ్ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. అక్క, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది కానీ ఏ హంగు ఏ ఆర్భాటం లేకుండా జరిగింది. అందుకే అందరినీ పిలిచి రిసెప్షన్ పెట్టుకుందాం. పెళ్లి ఎలా జరిగినా రిసెప్షన్ మాత్రం మన స్థాయిలో జరిపిస్తే పెళ్లి నార్మల్గా జరిగిందనే లోటు పోతుంది. లక్ష్మి, వెళ్ళి కార్లో నా లగేజ్ ఉంది, తీసుకురా.
సరే సహస్ర, నువ్వు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకో. ఏమైంది శాస్త్ర? ఏమైందే? కాలు బాగా నొప్పిగా ఉందమ్మా. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళండి. సహస్ర రా, లే. ఇలా తీసుకువెళ్తే సహస్రకి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మా, మరి అలానే దాన్ని లోపలికి తీసుకువెళ్ళేది? ఉన్నాడుగా విహారి, ఎత్తుకుని తీసుకువెళ్తాడు. బావా బాగా పెయిన్గా ఉంది, నన్ను లోపలికి తీసుకెళ్ళి బావా. ఏంటి విహారి చూస్తున్నావు? అమ్మా, నాన్న విహారి, నువ్వు తాళిగడ్డని నీ భార్య కదా, ఎత్తుకొని తీసుకెళ్ళు. బావా ఆగు బావా. ఏంటి బావా ఈ రూమ్కి తీసుకొచ్చావు? నీ రూమ్ ఇదే కదా. నిన్నటి వరకు నా రూమ్ ఇదే, కానీ ఈ రోజు నుంచి నీ రూమే నా రూమ్. మీ ఇద్దరికే పెళ్ళయింది, ఇద్దరూ ఒకే చోటున్నారు. ఇక నుంచి నీ రూమ్ సహస్ర రూమ్ అని విడివిడిగా ఉండవు, ఇద్దరిది ఒకటే రూమ్. లోపలికి సహస్రాన్ని తీసుకువెళ్ళు. భారంగా ఉందా బావా? ఏంటి? ఏం లేదు బావా, నేను బరువుగా ఉన్నానా? చేసుకున్న పెళ్ళం బరువుగా ఉన్నా మొయ్యాలి, మోస్తాళ్లే. వదినా, నేను భోజనం ఏర్పాట్లేవి చూసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో మనమెందుకు? పద వెళ్దాం.